ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రభు బిడ్డలారా, ఈ దినం యూదా పత్రికను ధ్యానం చేసుకుందాం. యూదా పత్రిక దేవుని వాక్యంలో ఎంతో విలువైనది. ఇది క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథమునకు ముందు ఉన్నటువంటి గ్రంథం. అనగా యూదా పత్రిక తదుపరి ఇక హెచ్చరిక పత్రికలు ఏమీ చేర్చబడలేదు. ప్రకటన గ్రంథం ప్రభు రాకడను గూర్చి భవిష్యత్ జ్ఞానాన్ని తెలిపే గ్రంథం అని మనకు తెలుసు. కనుక ప్రభు రాకడకు సిద్ధపరిచే చిట్ట చివరి గ్రంథం యూదా పత్రిక. యూదా యేసు ప్రభు వారి తమ్ముడు, అనగా యోసేపు మరియమ్మలకు కుమారుడు. ఈ యూదా యేసు ప్రభు శిష్యులలో ఒకడు, అపోస్తలుడు అని కూడా మనము గ్రహించగలం. బైబిల్లో ఈయనకు ట్రయోనియస్ అని అంటారు. అంటే 3 పేర్లతో పిలువబడిన వ్యక్తి. ఆ 3 పేర్లు ఏమనగా లెబ్బై, తద్దై, యూదా. ఈ 3 పేర్లు కూడా యూదాను తెలియపరుస్తున్నాయి. యూదా పత్రికలో 25 వచనాలున్నాయి. ఈ 25 వచనాలను ఈ రీతిగా విశ్లేషణ చేస్తే మనకు తేటగా అర్థమవుతుంది. ఈ 25 వచనాలలో మొదటి 4 వచనాలు యూదా శుభములు తెలియచేస్తూ ఆనాటి సంఘములో ఉన్న ఆత్మీయత తెలియపరిచినాడు. తదుపరి అక్కడ పరిస్థితులను బట్టి సంఘము ఏ రీతిగా ఉన్నదో వివరించబడింది. ఆనాటి ఆత్మీయతలో ఒక ఇజం, ఒక సిద్ధాంతం బయలుదేరింది. అది ఏంటంటే యాంటీనామియనిజం. యాంటీనామియనిజం అనే పద్ధతి ప్రజలు అనుసరించేవారు. ఏంటి ఈ సిద్ధాంతం అనేది మనం గ్రహిస్తే మిగిలిన వచనాలు సులభంగా మనకు అర్థమవుతాయి. ఇక్కడ 2 వచనాల సంబంధం మనం గమనించాలి. ఏంటి ఆ 2 వచనాలంటే, రోమాపత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలోని చివరి భాగం, ప్రక్కన వచనం 6వ అధ్యాయంలోని మొదటి వచనం, ఈ రెంటిని ఆధారం చేసుకుని అక్కడ ఒక తప్పుడు బోధ ప్రారంభమైంది. దానినే యాంటీనామియనిజం అంటే ఒక క్రొత్త నూతన తత్వం సంఘంలో వచ్చింది. ఇది ఏంటంటే, పాపము విస్తరించే కొలది కృప అపరిమితముగా విస్తరించబడింది కాబట్టి మనం పాపం చేయొచ్చు. కారణం ఏంటంటే, ఎంతగా పాపం చేసినా దేవుని కృప దానిని శుద్ధి చేస్తుంది. కాబట్టి క్రైస్తవుడు తనకిష్టం వచ్చినదల్లా చేయవచ్చును అనే సిద్ధాంతం వచ్చింది. చెడు బోధ దేవుని కృపను శరీరేచ్ఛలకు స్వేచ్ఛను కలిగించేదిగా చేశారు. అనగా కృప విస్తారముగా ఉంది కనుక స్వేచ్ఛగా పాపం చేయొచ్చు అన్న తత్వాన్ని ప్రజల మధ్యలోనికి తెచ్చారు. ఫలితంగా ఆత్మీయ దుస్థితి సంఘంలో ఏర్పడింది. అందులో ప్రాముఖ్యంగా 5 నష్టాలు సంఘం అనుభవించింది. మొదటిది ఏంటంటే, యేసుక్రీస్తును ప్రభువుగా వారు కలిగి ఉండలేకపోయారు. రెండవది, యేసుక్రీస్తు వారి పాలన నీతికి పరిశుద్ధతకు నడిపించే క్రీస్తు మాటలకు లోబడలేకపోయారు. మూడవదిగా, ప్రభు యొక్క మరణ పునరుత్థానము నాకు నూతనత్వాన్ని ఇస్తుంది, పరిశుద్ధత్వానికి నడిపిస్తుంది అనే జ్ఞానాన్ని కోల్పోయినారు. నాలుగవదిగా, యేసు ప్రభు యొక్క రక్తం పాపము నుంచి నన్ను విడుదలలోనికి తెస్తుంది
అనే విమోచన కార్యం గ్రహించలేకపోయారు. ఐదవదిగా యేసు ప్రభువే రక్షణ మార్గం, రక్షణ విశ్వాస్యత అనేది వారి హృదయాల్లో పని చేయలేకపోయింది. ఇంత భయంకర తత్వానికి ఆ దేవుని వాక్యాన్ని వారు వంకర చేసి అబద్ధ బోధకు, అపవిత్రతకు లోబడేటట్లు ఆ దినాలలో సంఘాన్ని నడిపించినారు. ఎవరండి వీరు? వీరు సంఘ నాయకులు, వీరు బోధకులు, వీరు చర్చ్ కౌన్సిల్ మెంబర్స్. అంతేకాదండి, ఆ దినాలలోని సెమినరీ ప్రొఫెసర్స్. గమనించాలి, ఈ నూతన తత్వం వారి శరీరేచ్ఛకు, స్వలాభాలకు తీసుకొచ్చారు తప్ప దేవునికి లోబడి దేవుని క్రమానుసారమైన సేవకు వారు లొంగలేకపోయారు, లోకం వైపు పరిగెత్తారు. చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఈ దినాలలో కూడా రకరకాలైన మలుపులు తిప్పుతున్నారు సంఘ సత్యాన్ని. నేను 2 ఉదాహరణలు చెప్తే మీకు అర్థమైపోద్ది. మొదటిది ఏంటంటే లిబరలిజం అని లిబరల్ థియాలజీ ప్రవేశపెడుతున్నారు, జాగ్రత్త పడదాం. రెండవది నియో ఆర్థోడాక్స్ క్రైస్ట్ అనేది మరొక భయంకరమైన బోధ ఈ దినాలలో తేబడుతుంది. దీని విషయమై అప్రమత్తంగా ఉండాలి. ఇవేంటి కొత్త మాటలు? లిబరలిజం అండ్ నియో ఆర్థోడాక్స్ అని అంటారా? ఆ విషయాలు తేటగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని వాక్యంలో యూదా లాంటి బోధకులు మనకున్నారు. వారు ఏ రీతిగా సంఘాన్ని ఆ దినాల్లో క్రమపరిచారో, చిట్ట చివరిగా ఇక ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోతున్నాం, పరలోకానికి వెళ్ళిపోతున్నాం అని పరలోక బాట, ప్రభు రాకడను ప్రస్తావించే ప్రకటన గ్రంథానికి ముందు హెచ్చరిక చేస్తూ సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు యూదా. కనుక ప్రియులారా, ఈ భయంకరమైన వంకర బోధ, అబద్ధ బోధ వచ్చే ఈ దినాలలో యూదా పత్రిక మనకు చాలా అవసరమైనదని నేను మనవి చేస్తున్నాను. ఇది మొదటి 5 వచనాలలో ఆయన విషయ సూచికగా తెలిపినాడు. ఇక మిగిలిన విషయాలకు వెళదామా? ఈ 5వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా పాత నిబంధనలోని 3 అంశాలను ప్రస్తావించారు. ఎందుకు అంటే ఇలాంటి అబద్ధ తత్వానికి మళ్లించబడ్డారు వాళ్ళు, జాగ్రత్త అని పాత నిబంధనలోని ఆధారంగా నూతన నిబంధనలో హెచ్చరిక చేస్తున్నాడు యూదా అనే అపోస్తలుడు, ప్రభు శిష్యుడు. ఆ 5, 6, 7 వచనాలలో 3 అంశాలు. ఆ 3 అంశాలు ఏంటంటే, 5వ వచనంలో అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులు అనగా ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు కాదేశు బర్నేయలో ఒక తప్పుడు సమాచారాన్ని తేవటం వల్ల వారిని దేవుడు 40 సంవత్సరాలు తిరగండి అని అరణ్యంలో తిప్పటానికి ఆ మనుష్యులు కారణమైనారు. తప్పుడు బోధ కారణమైంది, జాగ్రత్త అని యూదా చెప్తున్నాడు 5వ వచనంలో. 2వ అంశం ఏంటంటే పాపము చేసిన దేవదూతలు. ఇది పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ప్రస్తావించబడింది. వారు దేవుని శిక్షకు తేబడ్డారు, జాగ్రత్త అనేది ఈ 2వ అంశం. 3వ అంశం ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణాలను జ్ఞాపకం చేసుకోండి. దీని విషయం నేను వివరించక్కర్లేదు, ఇది మీకు బాగా తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ 3 పాత నిబంధనలోని అంశాలను ఉటంకించాడు ఇక్కడ యూదా 5, 6, 7 వచనాలలో. ఎందుకంటే ఈ ఆత్మీయ దిగజారే తత్వంలో ఉండే అబద్ధ నడకకు నడిపించే ప్రజల మధ్య, నాయకుల మధ్య ఉన్నవారులారా, అలాగే పాత నిబంధనలో అబద్ధపు బోధ బోధించి ప్రజలు ఎట్లా నాశనం అయిపోయినారో తెలుసుకోండి అని హెచ్చరిక 5, 6,
7 వచనాలలో యూదా భక్తుడు తెలియజేస్తున్నాడు. మిగిలిన వచనాలకు వెళదామా? 8 నుండి 11 వచనాలు మనకేం తెలియజేస్తున్నాయంటే, ఈ అక్రమ బోధ వల్ల ప్రజలు ఏ రీతిగా దిగజారిపోయినారు, ఆత్మీయంగా ఏ రీతిగా దిగజారిపోయినారో అనేది 8, 9, 10, 11 వచనాలలో మనం గ్రహించగలం. 8వ వచనంలో అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రజలు దేవుని నుంచి దూరమైపోయి అపవిత్రమైన కలలు కంటుంటున్నారు. చూడండి ఎంత భయంకరమైన స్థితి. వారు ఇది అపవిత్రమైన కళ, ఇది దేవునికి విరోధము అని అనక, ఇది దేవుడు నాకిచ్చిన కళ అని ఇంకా అపవిత్రతలోనికి జారుకుంటున్నారు 8వ వచనంలో. ఆ తర్వాత 9వ వచనంలో ఒక ప్రాబ్లంను పెట్టాడు. ఏంటంటే, మోషే సమాధి యొక్క సమస్య ఈ 9వ వచనంలో మనం గ్రహించుదాం. మోషే సమాధి సమస్య ఏంటండి? ఆ మోషే చనిపోయిన తరువాత ఆ శవం ప్రజల చేతిలో కానీ దొరుకుంటే అక్కడ మోషేకు ఒక పెద్ద ష్రైన్ కట్టించేవారు. తరువాత ఈయన మహాప్రవక్త అని ఆ ష్రైనే ఒక గొప్ప ఆరాధనా స్థలంగా మారిపోయేది. ఆ తరువాత దేవుని నుండి ఇంకా దూరమయ్యే స్థితికి ఆ సమస్య నడిపించేది, అనగా తప్పుడు తత్వానికి నడిపించేది అనేది గమనించాలి 9వ వచనంలో. ఇక 10వ వచనంలో ఇంకా భయంకరమైన స్థితికి ప్రజలు దిగజారిపోయినారు. అదేంటంటే, వారి శరీరానుసారముగా వాంఛలు తీర్చుకుంటూ మృగాల్లాగా బ్రతకటానికి తయారైపోయినారు ఈ వంకర బోధ వల్ల. ఈ రీతిగా 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ప్రజలలో ఈ తప్పుడు బోధ ఏ ప్రభావాన్ని తెచ్చిందో రాస్తాడు యూదా. అంతటితో కాక 11వ వచనంలో 3 ప్రస్తావించారు. వారెవరంటే కయీను, బిలాము, కోరహు. ఎందుకు ఈ 3 ప్రస్తావించాడంటే, కయీను అనే అసూయ ద్వేష పరుడు ఉన్నాడు పాత నిబంధనలో, పాడైపోయాడు జాగ్రత్త అని చెప్పటానికి. బిలామును కూడా ఎందుకు ప్రస్తావించాడంటే, ప్రవక్తే ధనాశ చేత పాడైపోయిన పాడు చేసిన ప్రవక్త కనుక ధనాశ అనేది జాగ్రత్త, సంఘంలోకి రాకూడదని చెప్పటానికి. 3వది కోరహు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు రాశాడు యూదా కోరహు విషయం? కోరహు తిరుగుబాటుదారుడు. ఏం బాగుపడ్డాడు? నాయకులకు ఎదిరించి తిరుగుబాటు చేసి భ్రష్టుడై నశించిపోయినాడు కదా అని చెప్పటానికి ఇక్కడ యూదా కోరహును కూడా వ్రాసినాడు. చూడండి, ఈ పాత నిబంధన అంశాలు తేటగా బయలుపరుస్తూ తప్పుడు తత్వంలోనికి రాబాకండి అని బోధించే బోధ యూదా పత్రిక అని మనం గమనించాలి. ఆ తరువాత 12 నుంచి 16 వచనాలు గాని మనం గమనిస్తే అక్కడ ఇంకా ఒక భయంకరమైన తత్వాన్ని మనం చూడొచ్చు. ఇది వంకర తత్వానికి బోధకు మల్చిన ఆ నాయకులపై ఉన్న ప్రభావం ఏ రీతిగా ఉందంటే, 12వ వచనంలో ఈ నాయకులు, సంఘ నాయకులు తమను తామే మేపుకొనుచు అని వ్రాయబడి ఉందండి. మేపుకొనుచు నిర్భయముగా వారి ఇష్టానుసారమైన చేష్టలకు మళ్ళారు. గొర్రెలు లాంటి సభ్యులను, విశ్వాసులను వారు ఖాతరు చేయని పరిస్థితికి వచ్చేశారు. 13వ వచనం చూస్తే అక్కడ వాక్యం చెప్తుంది, మార్గమును తిప్పి తిరుగులాడు చుక్కలను పోలి ఉన్నారు. తర్వాత సముద్ర ప్రచండ అలల వలె నురుగుగొక్కుతూ వారి ఇష్టానుసారమైన ఇచ్చలకు జారిపోయినారు అని 13వ వచనంలో. 14, 15 హనోకును గూర్చి రాసి
జాగ్రత్త పడదాము ఈ మహాభక్తుని గురించి అని ఆయన మాటలు అక్కడ ఉటంకించారు. 16వ వచనంలో చాలా ప్రాముఖ్యమైంది. లాభము నిమిత్తము ఈ నాయకులు మనుష్యులను కొనియాడుతూ డంబమైన మాటలు పలుకుతూ ఉండేవారంట. ఇంకో మాటలో చెప్పాలంటే అగ్నిలో కాలిపోతున్న కొరివి ఉంది కదా, ఆ కొరివిని బయటకు లాగాల్సిన ఈ నాయకులు వీళ్ళు కూడా మరొక కొరివిగా కాలిపోతున్నారు అగ్నిలో, లోక పాప ప్రవాహానికి. ఇది 16వ వచనంలో వ్రాయబడింది. ప్రభు బిడ్డలారా గమనించండి, ఇంతవరకు యూదా పత్రికలోని 16 వచనాలను విశ్లేషించి చెప్పుకుంటున్నాం. మొదటి 4 వచనాలు శుభములతో కూడి సంఘం యొక్క పరిస్థితిని వివరించినాడు యూదా. 5, 6, 7 వచనాలలో పాత నిబంధనలోని 3 అంశాలను ప్రస్తావించి జాగ్రత్త అని చెప్పినట్టు మనం గమనించగలం. 8 నుండి 11 వచనాల వరకు ఏం రాయబడిందంటే ఈ తప్పుడు బోధ ప్రజలను ఏ రీతిగా ప్రభావితం చేసింది అనేది రాయబడింది. తదుపరి 12వ వచనం నుండి 16వ వచనం వరకు నాయకులే ఏ రీతిగా భ్రష్టత్వానికి వెళ్లి స్వార్థపరులైపోయినారో అక్కడ వ్రాయబడింది. గమనించారండి, తప్పుడు బోధ వలన ప్రజలు పాడయ్యారు, ప్రజలను నడిపించు నాయకులు పాడైపోయినారు. అంతటితో ఊరుకోలేదండి యూదా పత్రిక. యూదా ఎంత పరిశుద్ధుడో, ఎంత భారము కలిగి సంఘాన్ని దేవుని వైపుకు మళ్లించటానికి, పరిశుద్ధతలో నిలబెట్టడానికి మిగిలిన భాగంలో మనం గమనిస్తే మనకు తెలుస్తుంది. 17వ వచనం నుండి 23 వరకు కూడా చాలా ప్రాముఖ్యమైన భాగం. అందులో తప్పుడు బోధలు వచ్చే దినాలలో, సమయాలలో, కాలంలో విశ్వాసులనేవారు ఏ రీతిగా తమను తాము నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి, ఆత్మీయతలో ఎదగాలి అనేది బోధించటానికి ఆ అసలు సిసలైన పరిశుద్ధ బోధ 17వ వచనం నుంచి 23వ వచనం వరకు మన కొరకు రాయబడింది. ఇది దయచేసి ఈ సమయం హద్దుబాటును బట్టి కొద్దిగా చెప్పాల్సి వస్తుంది, కానీ మిగతా తీరిక సమయాల్లో ప్రభు బిడ్డలారా ఈ 17 నుంచి 23 వరకు ఉన్న ఈ వచనాలను మరలా ధ్యానం చేద్దాం, ఆత్మీయ మెట్లు ఎరుగుదాం. తప్పుడు దినాలలో, తప్పుడు పరిస్థితులలో, తప్పుడు ప్రజల మధ్య, తప్పుడు బోధల మధ్య మనల్ని మనం ఆత్మీయంగా కట్టుకోవటానికి ఈ వచనాలు ఎంతో సహాయం చేస్తాయి. గమనించుకుందాం. ఇక్కడ 17, 18, 19 ఈ 3 వచనాలు ఏం చెప్తున్నాయంటే, ప్రభు బిడ్డలారా ఇలాంటి దుర్దినాలు క్రొత్తేమీ కాదు, దేవుని వాక్యంలో ముందే చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఇదేదో మీకు వింత అన్నట్టుగా మీరు ఊరుకోకండి, ఆశ్చర్యపడకండి, జారిపోకండి అని రాస్తూ ఎన్నో లేఖన భాగాలను అక్కడ ప్రస్తావించాడు. నేను ఒక్కటి మాత్రం దేవుని వాక్యంలో మీ కొరకై చదివి ఆ తర్వాత మిగిలిన అంశానికి వెళతాను. గమనించండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఈ రీతిగా వ్రాయబడింది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని
ఆశ్రయించని వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అని రాస్తాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి, ఆత్మీయ కుమారునికి. ఆ మాటలు ముందే రాయబడి ఉన్నాయని ఈనాడు పరిశుద్ధుడైన అపోస్తలుడైన యూదా మనకు రాస్తున్నాడు. ఈ 17, 18, 19 వచనాల్లో హెచ్చరిస్తూ ఇది మీకు ముందుగానే తెలియపరిచి ఉన్నాం అని కొన్ని ఉటంకించాడు ఇక్కడ లేఖన భాగాలను. ఆ తదుపరి గమనించండి, 20, 21, 22, 23 వచనాలలో 5 ప్రాముఖ్యమైన అంశాలు యూదా వ్రాసినాడు. నేను ఈ 5ంటిని ప్రస్తావించి ముగించాలి. ఈ 5 చాలా జాగ్రత్తగా మనం గ్రహించటానికి, అనుభవించటానికి ఆత్మీయ జీవితంలో ప్రభు మనకు నేర్పునుగాక. మొదటిది, ఇలాంటి పరిస్థితులలో మిమ్మును మీరు కట్టుకొనుడి అంటాడు 20వ వచనంలో. కట్టుకొనుడి, ఎంత మంచి మాట అండి. ఇది మొట్టమొదటి మాట, కట్టుకోవటం. ఆత్మీయ స్థితిలో, ప్రార్థనలో, వాక్యంలో, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో మనల్ని మనం కట్టుకోవటానికి ప్రయాసపడదాం. రెండవ అంశం ఏంటంటే ప్రార్థన చేయుచు అంటాడు. ఇలా మనం ఎంత ప్రార్థనలో మనం గడుపుతామో అంత జాగ్రత్తతో మనం బ్రతకగలం. ప్రార్థన లేని జీవితం సులభంగా జారిపోయే బలహీన స్థితికి తెస్తుంది. మాకు నేర్పిన పాఠం ఏంటంటే, మేము నేర్చుకునే యవన దినాల్లో మన మోకాళ్ళు నల్లబడే కొద్దీ మన ముఖాలు తెల్లబడతాయి. ఇటు ప్రార్థన ఆశీర్వాదమును ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఇది రెండో అంశం. మూడో అంశంగా కాచుకొని ఉండుడి. 21వ వచనంలో కాచుకొని ఉండుడి. మనం కావలి వారం అండి. మన వ్యక్తిగత జీవితానికి మనం కావలి వారం, మన బిడ్డలకు కావలి వారం, సంఘ జీవితానికి కూడా మనం కావలి వారం. యెషయా గ్రంథంలో అంటాడు కదా, కావలివాడా ఎంత వేళైనది, కావలివాడా అంటాడు. మనం కాచుకొని ఉండాలి అనేది మూడో అంశం. నాలుగవదిగా 21వ వచనంలోనే మీ నిరీక్షణను మండించండి. ఎంత గొప్ప మాట అండి. ప్రభు వస్తున్నాడు, మనం ఎత్తబడతాం, పరలోకానికి వెళ్తాం అనేది మన నిరీక్షణ. ఆ నిరీక్షణలో బ్రతుకుతున్నాం. ఈ శ్రమలలో, కన్నీటిలో, శోధనలలో, అవమానాల్లో, నిందల్లో ఎన్నెన్నో అనుకోండి. మా సేవ మేము ఆపం. మా ఆత్మీయ జీవితంలో మీ మాటలు మాకు అడ్డురావు. మా నిరీక్షణ ఒకటే, మా గురి ఒకటే. ఆయన వస్తున్నాడు, నన్ను తీసుకెళ్తాడు. నేను ఎత్తబడితే ఆయనతో సదాకాలం ఉండబోతున్నా. ఏకలోక శ్రమలు ఎన్నదగినవి కావు, అల్పకాలమే అని నిరీక్షణతో బ్రతుకుతున్నాం. ఈ నిరీక్షణ దినము మనలో మండే కొలది సాతాను పెట్టే తంత్రాలు కాలిపోతాయి. కనుక ప్రభు బిడ్డలారా, నాలుగవ అంశం ఏంటంటే మనల్ని మనం ఆత్మీయంగా కట్టుకోవటానికి మనలోని నిరీక్షణ మనుతూ ఉండాలి. ఇది నాలుగవ అంశం. ఐదవ ప్రాముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే దేవుని వాక్యం 22, 23 వచనంలో మనం చూస్తే, పాపాన్ని, శరీర ఇచ్ఛలను, అపవిత్ర మనుష్యులను, కార్యాలను అసహించుకోండి అని రాయబడింది. చాలా గొప్ప మాట. పరిశుద్ధులారా, విశ్వాసులారా, ప్రభు రాకకు ఎదురు చూచే దేవుని బిడ్డలారా, ఈ దినాలలో శరీర ఇచ్ఛలు, శరీర ఆశలతో కూడిన కార్యాలు కళ్ళెదురుగా కనబడుతున్నాయి. ఎన్నెన్నో సాతాను తంత్రాలు లోకంలోకి తెచ్చిపెట్టాడు. నేను మనవి చేసి చెప్తున్నా, పాపాన్ని చేయకూడటంతోనే నేర్చుకున్నది కాదండి, పాపాన్ని అసహించుకోవటం అదన్నమాట. కోసివేసి, తీసివేసి, రోసివేసి, అది సున్నతి అంటే. కోసేసి అక్కడ పారేయటం కాదు, అవసరం వస్తే మళ్ళీ చూసుకొని తీసుకోవటం కాదు. అది కోసివేయాలి, అది త్రోసివేయాలి, ఆ తర్వాత రోసివేయాలి, అంటే రోత పుట్టాలి పాపం మీద. అలాంటి ఆత్మీయ స్థితికి ఎదగటానికి
ప్రభు మన కృపనిచ్చునుగాక. ఇది 5వ అంశం. అక్కడ రాస్తూ ఒక ప్రాముఖ్యమైన సలహా ఇచ్చాడు. ఏంటంటే, అగ్నిలో నుండి కొరివిని లాగినట్టుగా మనుషులను లాగండి. తప్పుడు బోధల్లో కాలిపోతున్నారు, తప్పుడు సిద్ధాంతాల్లో కాలిపోతున్నారు. ఇదే రైట్ అనుకుని ధనాశ చేత, శరీర ఇచ్చ చేత తప్పుడు బోధలకు మళ్లించి వాక్యాన్ని వంకరగా బోధించి కాలిపోతున్నారు చాలా మంది. ఆ అగ్నిలో మీరు కాలకండి, కాలేవారిని లాగండి అని యూదా పత్రిక చివరి సలహాగా 5వ అంశంగా మెట్టుగా బోధిస్తాడు యూదా. ఈ 5ంటిని నేను మరలా ఒకసారి ప్రస్తావించాలని చాలా ఆశగా ఉంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రభు బిడ్డలారా. మొట్టమొదటిది కట్టుకోవాలి ఆత్మీయ జీవితాన్ని. 2వది ప్రార్థన. 3వది కాచుకోవాలి మన ఆత్మీయ స్థితిని, కుటుంబాన్ని, బిడ్డలను. 4వది మనలోని నిరీక్షణను మండించుకుంటూ ఉండాలి. 5వది పాపమును అసహించుకొని కాలిపోయే అనేకులను చూస్తూ ఊరుకోక మనం వేరుగా ఉండి కాలేవారిని వేరుగా బయటికి తీయాలి. ఈ 5 మనం చేయగలిగితే యూదా పత్రికలో అపోస్తలుడైన యూదా ఆశించినది మనలో నెరవేరుతుంది. ఇది సంఘములో నెరవేరుతుంది. దేవుని సన్నిధిలో మనం బహుగా ఆశీర్వదించబడిన వారమవుతాం. ఇది 17వ వచనం నుండి 23వ వచనం వరకు సంఘము ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ప్రభు కోరిన స్థానంలో నిలవాలి అంటానికి 5 హెచ్చరికలు అక్కడ వ్రాయబడ్డాయి. చివరిగా 24, 25 వచనాలు ఆశీర్వాదంతో ముగిస్తాడు. తొట్టిల్లకుండా మిమ్ములను కాపాడుటకును ఆనందముతో నిర్దోషులుగా తన ఎదుట నిలువబెట్టుటకును శక్తిగల దేవునికి మహిమయు మహాత్యమును అధికారమును ఆధిపత్యమును యుగ యుగములు కలుగును గాక. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! ఈ ఆశీర్వాదంలో ఆయన ఔన్నత్యాన్ని చెప్పాడు యూదా. ఎందుకని? ఈ తప్పుడు బోధలో సంఘము దేవుని యేసు ప్రభువు వారి ఔన్నత్యాన్ని ఉన్నతంగా తీసుకురాకుండా మంట కలిపాయి. ఆయన అధికారి, ఆధిపత్యం గల దేవుడు, మహిమ గల దేవుడు, మహోన్నతుడు. ఆయనకు రావలసిన మహిమ, మహోన్నత్వం అనేది గ్రహింపులోనికి లేక రాక మరిచిపోయారు. కనుక వాటన్నిటినీ సమకూర్చుకోండి. ఆయన మహోన్నతుడు, మహిమగల దేవుడు అని హెచ్చరిస్తూ ఆశీర్వాదాన్ని ముగించినాడు. ఆరాధనగా ఆశీర్వాదం ఇచ్చినాడు. ఆరాధన అంటే ఆయన మహోన్నతుడైన దేవుడు, ఔన్నత్యము గల దేవుడు, ఆయన కలిగిన మహిమా ప్రభావములు జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించేదే కదా ఆరాధన. అందుకనే ఆరాధనను ఇంగ్లీష్లో వర్షిప్ అంటారు. ఇంకొక మాట చెప్పనా, వర్షిప్ అనే దాంట్లో వర్త్షిప్ అని మనం నేర్చుకోవాలి. ఆయన వర్ధి కాబట్టి ప్రభువా నీవే ఘనత, మహిమ, ప్రభావం గల దేవుడు అని చెబుతూ ఆశీర్వాదముగా ముగించాడు యూదా పత్రిక. ప్రభు బిడ్డలారా, నేను ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథములోని ప్రభువు రాకడకు సిద్ధపరిచే చివరి గ్రంథం యూదా పత్రిక. అనేకులు అగ్నిలోని కొరివిల్లా తప్పుడు విధానాలతో కలిసి కాలిపోయే ఈ దినాల్లో మనం తప్పించుకొని ప్రభు దగ్గరకు మనం చేరుకోవటానికి యూదా పత్రిక వ్రాయబడింది. ప్రభు పక్షాన పోరాడి ప్రభు రాకడకు ఆయనను ఎదుర్కోవటానికి ప్రభు మనకు కృపనిచ్చునుగాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఘనమైన తండ్రి, ఈ చివరి దినాలలో పాడయ్యే పరిస్థితులు తీసుకొచ్చి పెడుతున్నాడు సాతానుడు. వాటన్నిటి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవటానికి ఈ పత్రిక ఎంతో విలువైనది కనుక ఇక ప్రక్కనున్న చిట్ట చివరి ప్రకటన గ్రంథం పరలోకానికి మమ్మల్ని తీసుకెళ్తుంది, ప్రభు రాబోతున్నాడని హెచ్చరిస్తుంది. కనుక మేము ఈ పత్రికలోని పాఠాలు నేర్చుకొని రాక కొరకు ఎత్తబడినట్లుగా ఈ మాటలు మాకు
దీవెనకరంగా చేయండి. విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు. మీ చేతులకు మనం అప్పజెప్పుకుంటూ ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.